మస్తు అవుతుంది అక్క 30 చాలా లాంగ్ అవుతుంది అక్క. మా అన్నం కూర ఎప్పుడు తినమంటే తినది, ఎప్పుడు వచ్చినా టమాటా కూర ఉంటుంది మా ఇంట్లో. ఇక ఇప్పుడు తింటుంది. ఆమెకు తినకపోతే బీపీ డౌన్ అవుతుంది, నాకు అర్థమైపోయింది. ముందుగా తినమంట, నా కడుపులో అయితే అక్క అన్నం తిన అనుకుంటా నేను. ఈడ తినకుండా పోతే ఆడికి పోగానే అన్నం తింటుంది. నాకు ఒక రోజు అర్థమైపోయింది, అమ్మో అయితే అక్కకు బీపీ డౌన్ అయ్యేటట్టుంది అన్నం తినకపోతాను. ఎట్లుంది అక్క అన్నం కూర? అన్నం సూపర్ ఉంది, కూర కూడా సూపర్ ఉంది. కాకరకాయ కూర వండినండి. ఎండి చేపల పులుసాల ఉంది, బాగా పొడుగ్గా కోసింది, మెత్తాడి పులుసాల. మీరు తింటారా చేపలు? నేను తింటా. చూడండి మంచిగా కోసిందో. కానీ కాకరకాయ కూర సూపర్. మేమైతే ఎప్పుడు మంచిగా ఉంటామండి, బాగుంటాం మేము. నేను అక్కను అర్థం చేసుకుంటాను, అక్క అర్థం చేసుకుంటాను. ఇప్పటి వరకు అయితే మా ఇద్దరి మధ్యలో ఏది రాలేదండి. ఇప్పటికైతే బాగున్నాం, ఇక ముందుకు చెప్పలేము. వాళ్ళ కోడళ్ళు వచ్చినాక డైలాగ్ చెప్తానండి, ఎవరితోనైనా స్నేహం చేస్తే వాళ్ళ లోపాలు ఏమైనా తప్పులు ఉన్నా కానీ భరించే పని అయితేనే స్నేహం చేయండి, లేకపోతే అస్సలు స్నేహమే చేయకండి. ఓకేనా? మనకు అలాగే మా ఇద్దరం ఫ్రెండ్స్ బాగుంటున్నాము, ఏమన్నా లోపాలున్నా భరిస్తా. మేము అనుకున్నా కానీ నా మనసులో ఏమున్నా ఆమెకు చెప్పేస్తా, అక్క నీ దాంట్లో ఇది ఉంది అనేసి. ఆమెది ఏమున్నా ఏంది ఇట్లా చేసినామని నన్ను అనేస్తుంది, అయిపోతుంది. ఆమెకి ఏది ఉన్నా నేను పోతా, అక్కకి ఏది ఉన్నా అక్క నేను వస్తా అని పోతా, అక్కకి ఏది ఉన్నా కానీ నేను వస్తా అని. ఆమె ఎప్పుడన్నా ఏడికి లేట్ అయినా అక్క నేను వస్తా అని నేనేం ఫీల్ కానీ అక్కతో పోతే. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్, ఏదైనా సరే ఫ్రెండ్షిప్పే. ఫ్రెండ్షిప్కు ఉన్నంత విలువ అక్క చెల్లెళ్ళకి తల్లిదండ్రులకు కూడా ఉండదు. అది ఫ్రెండ్షిప్ అంటే. ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి.